నెల్లూరు ప్రజలకు గుడ్ న్యూస్. అత్యాధునిక పరికరాలతో ఆర్థో సేవలు ఇప్పుడు మన కోసం మన నెల్లూరులో డాక్టర్ షేక్ నవాజ్ షరీఫ్ గారిచే అరిగిన కీళ్లకు కీళ్ల మార్పిడి, వెన్నెముక సమస్యలకు చికిత్స 7013809996. ఇవాళ స్త్రీశక్తి పథకం వచ్చిన తర్వాత చాలా పెద్ద ఎత్తున బస్సులు కావాలనే కోరిక ఉంది. అయితే మేము ఆర్టీసీ బోర్డులో 1500 కొత్త బస్సులు కొనడానికి ప్రభుత్వం దగ్గర నుంచి అతి త్వరలో మాకు పర్మిషన్ వస్తుంది. ఇవి కాకుండా కేంద్ర ప్రభుత్వం 1350 బస్సులు ఆల్రెడీ సబ్సిడీ ఇచ్చేసి మేము ఆ పనిలో ఉన్నాం. ఇవాళ 2 డిపోలో ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి ఆ యొక్క పవర్ స్టేషన్స్ ఏదైతే ఉన్నాయో అది నిర్మాణం చేస్తూ దానికి కావాల్సిన టెండర్స్ అంతా కూడా అయిపోయినాయి. రాష్ట్రంలో కొంచెం ఎక్కువగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఇక్కడ మాకు బరువు పెట్టింది, అందువల్ల కొద్ది లేట్ అయింది. ఆ రకంగా సుమారుగా 2-3 వేల బస్సులు కొత్త బస్సులు రాబోతాయి. అవి వచ్చినప్పుడు మాత్రమే ఈ యొక్క ప్రజలకు ఉన్నటువంటి ఈ ఏదైతే డిమాండ్ ఉందో వాళ్ళకి కొత్త బస్సులు కావాలి. మహిళలకి స్త్రీశక్తి బస్సు ఇచ్చిన తర్వాత ఎవరైతే టికెట్ కొనుగోలుదారులు ఉన్నారో వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు. చేయెత్తితే బస్సు ఆపలేనటువంటి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఇవన్నీ కూడా పండగ లోపల ఖచ్చితంగా పరిష్కారం అవుతాయి. ముఖ్యమంత్రి దృష్టిలో కూడా ఇవన్నీ ఉన్నాయి. కాకపోతే గత 5 సంవత్సరాలుగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులు పాలు చేసి ఇవాళ ఒట్టి చేతులతో మనకి ఖజానాని ఇచ్చింది. అందువల్ల అనుభవశాలైనటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో డబుల్ ఇంజిన్ సర్కారు కాబట్టి వారు అడిగిన వెంటనే నిధులు ఇస్తూ మనకి బస్సులు కానీ అదనంగా కూడా ఇవ్వడానికి కేంద్రం సిద్ధంగా ఉంది. కాబట్టి రేపు పండగ నాటికి ఈ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని చెప్పేసి నేను అనుకుంటున్నాను. తెలంగాణలో, కర్ణాటకలో ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా సక్సెస్ కానంత ఈ యొక్క స్త్రీశక్తి పథకాన్ని మన ఆర్టీసీ అధికారులు ముఖ్యమంత్రి వారికి పూర్తిగా నమ్మకం కలిగిస్తూ విజయవంతం చేశారు. అందుకు మా కార్మికులందరినీ కూడా మేము అభినందిస్తున్నాం. కార్మికులకు కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఎందుకంటే 100 మంది బస్సు ఎక్కుతున్నారు. ఆ రకంగా వాళ్ళకి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. వాళ్ళ ఇబ్బందులు కూడా దృష్టిలో పెట్టుకుంటున్నాం. అదే రకంగా హైర్ బస్సులు ఉన్నాయి, 30% హైర్ బస్సులు ఉన్నాయి. హైర్ బస్సులలో కూడా ఈరోజు ఇబ్బందులు ఉన్నాయి. వాటిని కూడా బోర్డులో డిస్కస్ చేసాం. ఎందుకంటే మా ఆంకాల్ డ్రైవర్స్కి ఎప్పుడైతే రేట్లు పెరిగినాయో ప్రైవేట్ బస్సుల యొక్క కార్మికులు కూడా కొంత పెంచమని అడుగుతున్నారు. దానికి కూడా మేము బోర్డులో ఒప్పించాం. త్వరలో ఆ సమస్య కూడా పరిష్కారం అవుతుంది. మనకి రాబోయేటువంటి రోజుల్లో నారాయణ గారు ప్రత్యేకించి మాట్లాడినప్పుడు నేను వారి దృష్టికి తీసుకురావడం, అదే రకంగా వారు అర్బన్ మినిస్టర్తో కూడా మాట్లాడి 700 బస్సులు శాంక్షన్ అయినాయి. దాంట్లో మనకు కూడా ఒక 100 బస్సులు వస్తాయి. అవి వచ్చినప్పుడు ఈ ఎలక్ట్రికల్ బస్సులన్నిటి కూడా మనం కడప ప్రపోజల్ కూడా ఇచ్చిందని మా డిఎం గారు కూడా చెప్తున్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అవన్నీ కూడా నెరవేరుతాయని తెలియజేస్తున్నాం.